లేదు, కేసు అంతా తేలిపోయింది కదా, ఇందులో మీరు చెప్తున్న అనుమానాల్లో నాకు ఒక్క అనుమానానికి సంబంధించి ఆధారాలు కావాల్సి ఉంది అంటున్నారా. సునీల్ యాదవ్ అక్కడ ఇంకొకళ్ళు ఎవరో ఒక వ్యక్తి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న, అంటే ఒకళ్ళకొకళ్ళు డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్నారట ఏదో, అంటే మెసేజ్ ఏదో SMS వీడియోనో ఏదో, దానికి సంబంధించిన దర్యాప్తు చేయమని ఆదేశిస్తున్నాను సిబిఐకి అని చెప్పింది. సిబిఐని అడిగితే సిబిఐ మీరు ఏం చెప్తే అదే విచారిస్తానంటుంది. వాస్తవంగా సిబిఐ ఏం చెప్పాలి, నా అనుమానాలు పూర్తయిపోయినాయా అని అన్నా చెప్పాలి, లేకపోతే విచారణ పూర్తయిపోయిందని చెప్పాలి. సిబిఐ విచారణ పూర్తయిందంటే వీళ్ళు రాజకీయ ప్రెషర్తో మీరు ఏమైనా చేయమంటే చేస్తాను సార్ అంటుంది కోర్టుని. అప్పుడు కోర్టు సుప్రీంకోర్టు అందుకే మొన్న అదే కదా అడిగింది సుప్రీంకోర్టు, ఏంది ఎరి మాటలు ఏం చెయ్యాలన్నటువంటిది మేము చెప్పేది ఏంది, గోడ మీద పిల్లిలాగా ఎందుకు చెబుతామనే కదా అడిగింది. ఇప్పుడు సిబిఐ చేసిన అఫిడవిట్ ఏంటి, మాదైతే పూర్తయింది మీరు ఏమైనా చేయమంటే చేస్తామని చెప్పింది. అందుకని అదేదో చెప్పు అంటే కింద కోర్టు చెప్పిందండి ఇది అన్నారు. సరే అంతవరకు చేయండి, ఇంకా కింద కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేయండి. అందులో ఏదన్నా అప్పుడు మళ్ళీ వెంటనే వీళ్ళు కేకారనమాట పాయింట్, టెక్నికల్ పాయింట్. ఒకవేళ అందులో ఏదైనా అనుమానం వస్తే ఆ విచారణ చేయొచ్చు కదా సిబిఐ అంటే చేయమండి, దానికేం అభ్యంతరం అంది. ఒకవేళ అప్పుడు సిబిఐకి అనుమానం రాకపోతే మా సునీతకు అనుమానం వస్తే అన్నారు, ఓకే సిబిఐకి ఇవ్వండి, వెసులుబాటు ఇస్తున్నాం, సింపుల్. ఇది జరిగింది అక్కడ. టెక్నికల్ పాయింట్లో దాన్ని సాగతీసే ప్రయత్నం చేస్తున్నారు.